ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మరికొన్ని గంటల్లో జరిగే ధనాధన్ మ్యాచ్ కు విశాఖ అంతర్జాతీయ స్టేడియం సిద్ధమైంది. ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ఐపీఎల్ టీ20 పోరు జరగనుంది. ఇప్పటికే స్టేడియాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సీజన్లో 2 జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఇక్కడి స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్ గా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయం సాధించాలనే సంకల్పంతో సిద్ధమవుతుంది. మ్యాచ్ ను మజా చేసేందుకు క్రీడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఈ నెల 24-30వ తారీఖున జరగబోతున్నటువంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి విశాఖ వేదికగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ నెల 24-30వ తారీఖున జరగబోతున్నటువంటి మ్యాచ్లకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సార్ అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. టీమ్ ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది ఇక్కడ. Yesterday team has done practice match also under the new floodlights, and we are ready for the game, sir. The ticket sales are going very nice for them. Both the matches are sold out, so we are ready for it, sir. ఎంత మంది ఆడియన్స్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఎప్పటి వరకు స్టేడియం కెపాసిటీ ఎంత సార్? Sir, capacity is around 28,000 and it will be a full house for both the games. సో ఈ 1000 రూపీస్ 2000 రూపీస్ టికెట్ సంబంధించి బయట సోషల్ మీడియాలో ఇప్పటికి టికెట్లు అందుబాటులో లేవు, పెట్టిన వెంటనే అయిపోయాయి అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటారా లేదా పూర్తి స్థాయిలో కంప్లీట్ గా అయిపోయి అంటారా? Sir, tickets are sold by Delhi Capitals. Andhra Cricketers game సంబంధం లేదు. సో గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ ఐపీఎల్ కి సంబంధించి స్పెషలైజేషన్ ఏంటి సార్? అంటే గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్ జరిగింది, ఇప్పుడు 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. సో దానికి ఇప్పుడున్నటువంటి మ్యాచ్లకి వ్యత్యాసం ఏంటి సార్ అసలు? ఓకే సార్, అంటే చాలా స్టేడియంలో అప్గ్రేడేషన్ అయింది ఇక్కడ. ఇఫ్ మీరు చూడొచ్చు, ఇక్కడ కొత్త బాక్సెస్ వచ్చాయి, హాస్పిటాలిటీ బాక్సెస్ ఆన్ ద 2nd floor అండ్ ఆన్ ద 4th floor. ఆల్సో దెర్ ఈస్ అ న్యూ ACA అండ్ BCCI launch. We have got it done. కింద మీడియా కోసం కూడా పోస్ట్ మ్యాచ్ ప్రీ మ్యాచ్ బ్రీఫింగ్ కూడా ఉన్నాయి కింద. Media center also they are upgraded on the opposite side, plus commentators rooms are upgraded to suit modern requirements. LED lights also, new lights, and yesterday they played a practice game under that, sir. ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసింది ఎంత సార్? అంటే ఈ బడ్జెట్ కి సంబంధించి ఓకే, మొత్తానికి ఈ ఐపీఎల్ మ్యాచ్ లో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎవరైనా ప్రత్యేకించి ఈ మ్యాచ్ కి స్పెషలైజేషన్ గా గెస్ట్లు ఎవరైనా రాబోతున్నారు? Sir, I think both the teams are coming with their owners and their complete squads are coming here. Everybody is expected, sir. మొత్తానికి చూడొచ్చు, విశాఖ వేదికగా ఈ నెల 24-30వ తారీఖున జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, గ్రౌండ్ కూడా మనకు కావలసినటువంటి రీతిలో, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ 2 మ్యాచ్లకి, అంటే ఈ నెల 24-30వ తారీఖులకి జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లకు సంబంధించి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, అలాగే కొత్త మోడల్స్ చైర్స్ విషయం అవునండి, ఇక్కడ జరిగిన ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషలిటీస్ విషయంలో అవునండి, కొత్త హంగులు తీసుకొస్తూ ఇక్కడ అనేక రకాల ఏర్పాట్ల మధ్య అయితే ఇక్కడ ఈ క్రికెట్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఇప్పటికే పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. జరగబోయే ఈ 24-30వ తారీఖు సంబంధించినటువంటి ఈ మ్యాచ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పూర్తి చేసామంటూ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ శివతో కన్నబాబు, విశాఖ క్రికెట్ స్టేడియం నుంచి.